సాయి నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మహాభారతంలో విశేషాలు చెప్పుకున్నాం. నిన్నటి వరకు మనం 6 భాగాలుగా చెప్పుకున్నాం. 6 భాగాలుగా చెప్పుకున్నాం. 7వ భాగాన్ని చెప్పుకున్నాం. సౌనకుడు గురువు గారు, ఆయన కులపతి యజ్ఞం చేస్తుంటే ఆ యజ్ఞానికి ఎవరు వచ్చారు? సూతులు వారు వచ్చారు. సూతులు వారు వచ్చిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పురాణం చెప్దామని వాళ్ళందరికీ కూడా అనుకున్నాడు ఆయన. అయితే వాళ్ళన్నారు, గురువుగారు అగ్నిశాలలో ఉన్నారు, ఆయన వచ్చిన తర్వాత చెప్తాను. ఆయన వచ్చాడు. ఆయన వచ్చిన తర్వాత తన యొక్క వంశపురుషుడు ఎవరు? భృగువు, ఆయన గురించి చెప్పమన్నాడు. భృగువు, చవనుడు వాళ్ళ గురించి. భృగువు పుత్రుడే చవనుడు. చవనుడు అనే పేరు ఎందుకు వచ్చిందంటే అది చెప్పాడు. అదంతా చెప్పుకున్నాం నిన్న. ఆ తర్వాత ఏమైంది అంటే అగ్నికి శాపం ఇచ్చాడు భృగువు. ఎందుకు? నిజం చెప్పినందుకు. ఆ భృగువు యొక్క భార్యని పులోముడు అనే రాక్షసుడు ప్రేమించాడు. అతను ఆ తర్వాత భృగువుకిచ్చి ఆ అమ్మాయిని వివాహం చేశారు. వాడు ప్రేమించిన అమ్మాయిని వాళ్ళ తండ్రి వచ్చి, ఈమెనా నేను ప్రేమించిన అమ్మాయిని అడిగితే అవును నేను నిజం చెప్పాడు. నిజం చెప్పినందుకు సర్వభక్షకుడు కమ్మని శపించాడు. ఎవరు? భృగువే. అంతవరకు చెప్పుకున్నాం. ఆ తర్వాత మరి అగ్ని లేకపోవటం వల్ల అంటే ఆయన ఆ శాపానికి ప్రతిగా నేను అసలు ఉపసంహరించుకుంటున్నాను అని ఉపసంహరించుకున్నాడు. ఇక అగ్ని లేకపోతే ఎట్లా? అగ్ని ద్వారానే కదా దేవతలకు ఆహుతులు, పితరులకి స్వాహాలు స్వధాలు అంటారు. స్వాహాలు లేవు, స్వధాలు లేకుండా అయిపోయినాయి. అంటే అగ్ని సాక్షిగా అన్ని పనులు చేస్తాం మనం. అగ్ని తనను ఉపసంహరించుకున్నాడు. అప్పుడు దేవతలందరూ కూడా కలిసి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. మరి బ్రహ్మగారు అప్పుడు అగ్నిని పిలిచి చెప్పాడు, నాయన ఇలా చేయొద్దు నువ్వు. ఆయన శాపం కూడా వృధా కాకూడదు. భృగువు కూడా నా పుత్రుడేను, బ్రహ్మపుత్రుడే కదా ఆయన. బ్రహ్మకి వరుణ యజ్ఞంలో పుట్టాడు. బ్రహ్మగారు వరుణ యజ్ఞం నుంచి పుట్టించాడు భృగువుని. కాబట్టి ఆయన శాపం వృధా కాకూడదు. కాబట్టి నీ అపాన వాయువు ఏదైతుందో అదే భక్షణకు ఉపయోగించబడుగాక. పైగా నువ్వు భక్షించిన తర్వాత అంతా కూడా పవిత్రమే. అదంతా ఎటువంటిదైనా కూడా అది పవిత్రంగానే భావింపబడుగాక. అంతే కదా. మనం అగ్నికి ఆహుతిస్తారు కదా, అగ్ని తోటనే సంస్కరిస్తారు శవాన్ని కదా. ఆ బూడిదని తీసుకొని శివుడి మీద చల్లుతాం. పవిత్రం కాబట్టే కదా శివుడి మీద అభిషేకం చేస్తాం కదా. ఆ వరం ఇచ్చాడు బ్రహ్మగారు. మళ్ళీ యథావిధంగా తన డ్యూటీలోకి, తన విధిలోకి దిగాడు అగ్నిహోత్రుడు. ఆ సందర్భంలో చెప్పే కథ ఏంటంటే, ఏదైనా సరే ఖచ్చితంగా సత్యం పలకాలి. సాక్షి అనేవాడు చూసినవాడు చూసినట్టుగా చెప్పాల్సిందే, భయపడకుండా అనేది ఈ కథ ద్వారా నీతి. రెండవది ఏంటంటే, ఏదన్నా తెలిసిన విషయం కూడా ఖచ్చితంగా తనకు తెలిసిన విషయం ఇతరులకు చెప్పాలి అనేది కూడా ఈ కథలో నీతిగా చెప్పారు. మనం ఈ ఆదిపర్వంలోనే ముఖ్యంగా కథానాయకుడు ఎవరు? కృష్ణుడు అని కొంతమంది అంటారు, భీష్ముడని చాలామంది అంటారు. ఎందుకంటే భీష్ముడు త్యాగాల వల్లే భారతం అంతా కూడా నడుస్తుంది. భీష్ముడి కథ కూడా ఈ ఆదిపర్వంలోనే వస్తుంది. మనం ముందు చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.